When Sai and me met last year sometime during June, we had this discussion about the technology Prasad's have. పోయిన సంవత్సరం జూన్ నెలలో నేను సాయి ప్రసాద్ని కలిసినప్పుడు 2D సినిమాలను 3Dగా మార్చే టెక్నాలజీని గురించి వివాదించుకున్నాం. ఆయన సంపూర్ణ చలనచిత్రాన్ని మార్చాలన్న తన ఉద్దేశాన్ని వెల్లడించారు. శివాజీ సినిమా ప్రయత్నిద్దాం అన్నారు. ఎందుకంటే రజనీకాంత్ మరియు శంకర్ కలయికలో సృష్టించబడి అఖండ విజయాన్ని సాధించిన చిత్రం మరియు దృశ్య వైభవం కలిగిన చిత్రం. మేము అంగీకరించాం, పని కూడా మొదలుపెట్టాము. We started the process rolling last year sometime around. గత ఏడాది జూలై నెలలో ఈ ప్రక్రియ మొదలుపెట్టాం. ఇప్పుడు ఆ పని ముగింపునందే స్థాయిలో ఉంది. సెప్టెంబర్ నెల తర్వాత మేము రిలీజ్కి సిద్ధమవుతాం. ప్రసాద్ గ్రూప్ has started 2D to 3D. ప్రసాద్ బృందం 2.5 సంవత్సరాల క్రితం 2D నుంచి 3Dకు మార్చే విభాగాన్ని మొదలుపెట్టారు. అంతర్జాతీయ స్థాయి నాణ్యతను అందించేందుకు మేము దాదాపు 8 నెలల పాటు మా సొంత టూల్స్ని డెవలప్ చేయడానికి, మనుషుల్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సేకరించడానికి కృషి చేశాం. స్టీరియో ఇమేజింగ్ డివిజన్ ఆఫ్ ప్రసాద్లోని స్టీరియో ఇమేజింగ్ విభాగంలో 24 గంటలు షిఫ్ట్ల ప్రకారం పనిచేసే 400 మంది ఉద్యోగులున్నారు. అన్ని విభాగాలకు చెందిన వారు ఇందులో ఉన్నారు. అంటే రోటోస్కోపీ, కన్వర్షన్ మరియు ఆర్టిఫాక్ట్ రిమూవల్. Boss. We do the segregation into sequence wise, then from sequence we do segregation as a shot. చిత్రాన్ని మేము సీక్వెన్సులుగా విభజిస్తాం. తర్వాత సీక్వెన్సుల్ని షాట్లుగా విభజిస్తాం. ఈ పని అయ్యాక ఉజ్జాయింపును కొనసాగిస్తాం. మేము కొన్ని శాంపిల్ షాట్స్ తీసుకుంటాం. అంటే క్లోజప్లు, మిడ్, వైడ్, ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్. ఉజ్జాయింపు ప్రక్రియకు తగిన టైం శాంప్లింగ్ చేస్తాం. ఇదైన తర్వాత కోరుకున్న బడ్జెట్ మరియు సెగ్మెంటేషన్ పొందేందుకు ప్లానింగ్ స్థాయికి వెళతాం. ఒక ఫ్రేమ్లో ఉన్న ప్రత్యేకమైన సమాచారాన్ని విడిగా కట్ చేయడమే రోటోస్కోపీలో మేము చేసే ప్రక్రియ. ఇది బడ్జెట్ ప్లాన్ కోరిన అవసరాన్ని బట్టి సాధించడం జరుగుతుంది. బడ్జెట్ ప్లాన్ ఏమిటంటే ఏది ముందుకి రావాలో, ఏది మిడ్లో ఉండాలో, ఏది బ్యాక్గ్రౌండ్లో ఉండాలో నిర్ణయించడం. దీని ఆధారంగా మేము సెగ్మెంటేషన్ ప్లాన్ చేస్తాం. దానికి అనుగుణంగా రోటో అవసరాలను మేము పరిగణిస్తాం. ఉదాహరణకు ఈ షాట్ మీరు చూడండి. ముందున్న పాత్రలు వెనుకున్న పాత్రలతో కలిసి డాన్స్ చేస్తున్నారు. వెనక బ్యాక్గ్రౌండ్ లో చెట్లు, కొండలు ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన షాట్ లో ఈ 2 క్యారెక్టర్లు ముందుకు వస్తాయి. మిగిలిన డాన్సర్లు మిడ్ లెవెల్లో ఉంటారు. ఈ చెట్లు, మిగిలిన పొదలు బ్యాక్గ్రౌండ్ లో ఉంటాయి. దీని ఆధారంగా మేము ప్రత్యేకమైన సమాచారాన్ని వెలికి తీస్తాం. ఈ ప్రత్యేకమైన క్యారెక్టర్స్ ని వెలికి తీశాక ఈ అవుట్పుట్ ని ఒక సాఫ్ట్వేర్లో ఎక్కించి మేము మార్చే ప్రక్రియను కొనసాగిస్తాం. ఈ మార్పిడి పూర్తయిన తర్వాత బడ్జెట్ మరియు సెగ్మెంటేషన్ ఆధారంగా ముందు వైపున్న కొన్ని భాగాలు బ్యాక్గ్రౌండ్కి అంటుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన షాట్ని చూడండి. ఇదిగో ఈ బిల్డింగ్, ఈ నేల బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి. మీరు ముందు వైపు క్యారెక్టర్ని నింపాలనుకున్నప్పుడు ముందున్న సమాచారంలోని కొంత భాగం బ్యాక్గ్రౌండ్కి అంటుకుని ఉంటుంది. దీన్ని తొలగించడాన్ని మేము ఆర్టిఫాక్ట్ రిమూవల్ ప్రాసెస్ అంటాం. This is our first level quality checking room. ఇది మా మొదటి స్థాయి నాణ్యత పరిశోధన గది. ఇక్కడ ప్రతిరోజు ప్రతి షాట్ నాణ్యత పరిశోధించబడుతుంది. ఈ షాట్లో పనిచేసి దీన్ని పూర్తి చేసిన వాళ్ళు QC నిపుణులతో కూర్చుని నాణ్యతను పరిశీలిస్తారు.
ఇక్కడ క్యూసీ పూర్తయ్యాక ఆఖరి నాణ్యత పరిశీలనకు ఇది పెద్ద తెరకు వెళుతుంది. We have sophisticated 3D projector to play. ఈ చిత్రాన్ని తెర మీద ప్రదర్శించడానికి మా దగ్గర అధునాతన 3D ప్రొజెక్టర్లు ఉన్నాయి. ఇక్కడ మా క్యూసీ నిపుణులు చిత్రం మొత్తాన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ గా చూశాకే నాణ్యత అంగీకారాన్ని అందిస్తారు. వీళ్లు అంగీకరించాక రీళ్లను కలర్ గ్రేడింగ్ కి పంపుతారు. గ్రేడింగ్ పరికరాలు కూడా ఈ థియేటర్లో అమర్చబడ్డాయి. మేము ఈ ప్రొజెక్టర్తో ఎడమ కన్ను కుడి కన్ను బింబాలను కలిపి ప్రొజెక్ట్ చేసి 3D కళ్ళజోళ్లను పెట్టుకుని కలర్ గ్రేడింగ్ చేస్తాం. ప్రొజెక్టర్ ద్వారా 3D గ్రేడింగ్ చేయడం వల్ల లాభం ఏంటంటే థియేటర్లో ప్రేక్షకులు మీరేం చూస్తున్నారో అదే చూస్తారు. ఇలా మొదటి నుండి ఆఖరి దాకా ఈ ప్రక్రియ ప్రసాద్లో క్షుణ్ణంగా సాగుతుంది. ఇది ఒక అద్భుతమైన ఆలోచన. శివాజీ ఓ గొప్ప చిత్రం, మంచి బృందం, బ్రహ్మాండమైన నటీనటులు, చాలా బాగా ఆడింది. అందుచేత ఇదో మంచి ఆరంభం. మేం చేయాల్సిందల్లా కన్వర్షన్, దాన్ని బాగా చేయాలి. ఇందుకు ఎంతో మంది అవసరం. గుహన్ గారు, శరవణన్ గారు, ఇతరులు ఎటువంటి కాంప్రమైజులకు తావివ్వకుండా ఎంతో ఓర్పు వహించారు. ఆఖరికి మా కష్టం యొక్క ఫలితం తప్పకుండా ప్రేక్షకుల ఆదరాభిమానాల్ని పొందుతుందని, వాళ్ళకి సంతోషాన్ని కలగజేస్తుందని నేను ఆశిస్తున్నాను. నేను చూసినంతలో సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రోడక్ట్ ఇంత చక్కగా వచ్చినందుకు మాకెంతో ఆనందంగా ఉంది. దేవుడు ఎప్పుడు నాకు తోడుగా ఉన్నాడని నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే ఫ్యాన్స్కి, మిగతా వాళ్ళకి నేను ఏమి తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నప్పుడు వీళ్ళు నాకు తెలియకుండానే ఏవిఎం అండ్ ప్రసాద్ ముందుగానే దీన్ని ప్లాన్ చేశారు. నాకు ఈ విషయాన్ని శరవణన్ గారు జస్ట్ 15 days ముందే సర్ప్రైజ్గా పిలిచి ఇలా చేశాం అని చూపించారు. అది చూసిన వెంటనే మీరిప్పుడు ఎలాగైతే చప్పట్లు కొట్టి ఎంజాయ్ చేశారో, నా సినిమాని నేను మర్చిపోయి నేను క్లాప్ చేశాను. దీన్ని ఎలా ఇన్నాళ్ళు ఒక సీక్రెట్గా ఉంచి చేశారో చాలా ఆశ్చర్యంగా ఉంది. 400 people వర్క్ చేశారని వీళ్ళు చెప్పారు. కొచ్చడియాన్ని ఫస్ట్ 3Dగా చేద్దామని ఈరాజ్ కంపెనీ అనుకున్నారు. కానీ ఏవిఎం అండ్ ప్రసాద్ వాళ్ళు దాన్ని అధిగమించారు. చాలా బ్యూటిఫుల్గా చేశారు. డెఫినెట్గా ఇది ఫ్యాన్స్కి నచ్చుతుంది. మీకే నచ్చింది అంటే ఫ్యాన్స్కి ఇంకా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ. నేను ఈ సినిమా ఇంకా ఫుల్గా చూడలేదు. నాకు 3 reels చూపించారు. నేను లేవలేదు. ఒకసారి మళ్ళీ చూపించండి అంటే వాళ్ళు చూపించలేదు. ఇంకా ఇది పూర్తిగా రెడీ కాలేదు అన్నారు. ఫస్ట్ నాకు ఆ శివాజీ సాంగ్ చూపించారు. అది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. 3 సార్లు వేయమని అడిగాను. ఇదే ఇలా ఉంటే ఇక ఆ సహానా సాంగ్ తర్వాత క్లైమాక్స్ అదంతా ఎలా ఉంటుందో ఆలోచించండి. మీరు ఆల్రెడీ సినిమా చూశారు కాబట్టి మీరు విజువలైజ్ చేసుకోవచ్చు. నిజంగా నేను అదృష్టవంతులనే చెప్పాలి. ఐ థింక్ ఇండియాలోనే ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇలా 3D చేయడం. నేను ఏం చెప్పను. నేను ఏబిఎం వాళ్ళకి, ప్రసాద్ టీం వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
అండ్ శంకర్ ఇట్టి అద్భుతమైన చిత్రం తీసినందుకు, అంతేగాక టెక్నీషియన్స్కి నేను ఎంతో రుణపడి ఉన్నాను. డెఫినెట్గా తర్వాత రోబో, నరసింహ అలాంటి సినిమాలు మెయిన్గా యాక్షన్ ఓరియంటెడ్ అండ్ బ్రహ్మాండంగా ఉన్న సినిమాలే 3D చేయడానికి బాగుంటుంది. అండ్ ఇక ముందు చేసే సినిమాలు కూడా, ఎందుకంటే ఇది డెఫినెట్గా సక్సెస్ఫుల్ మెథడ్. ఇక ఇదే ఫ్యూచర్ అన్నప్పుడు మనం దానికి తగ్గట్టుగా సబ్జెక్ట్స్ కూడా చేయాల్సి ఉంటుంది. సో మనం హాలీవుడ్కి చాలా దగ్గరగా వెళుతున్నాం. సబ్జెక్ట్ని బట్టి ఉంటుంది. యాక్చువల్గా దీన్ని 3D కన్వర్షన్ చేయడమే కష్టం. స్ట్రైట్గా 3Dలో షూట్ చేయడం పెద్ద కష్టం కాదు. సో మేము ఇప్పుడు 3D ప్లాన్ చేసి దాని ప్రకారం సబ్జెక్ట్ని థ్రెడ్ చేసి ఆ విధంగా సెట్ అన్నీ ప్లాన్ చేసి చేయాలి. సో అదే నేను చెప్పినట్టుగా ఇక ఇదే ఫ్యూచర్. అది ఆయన చెప్పినట్టుగా అది ఆ దేవుడి చేతుల్లో ఉంది, మా చేతుల్లో ఏం లేదు. అవును అదే, ఎందుకంటే నా కెరీర్లో నేను ఏది ఇంతవరకు ప్లాన్ చేయలేదు, అంతా వాడి ప్లానే.